ఆయన యొక్క శక్తి స్వరూపంగా బుద్ధి సిద్ధి చెప్పబడతారు. మనకి ఎప్పుడైనా సరే ఆర్షధర్మంలో ఒక రహస్యం ఉంటుంది. దేవతల యొక్క భార్యని చెప్పినప్పుడు లౌకికంగా వాళ్ళు ఆడవాళ్ళు ఏదో భార్యాస్థానంలో కూర్చున్న వాళ్ళని మీరు అనుకోకూడదు. భార్య అన్న పేరుతో ఎప్పుడైనా చెప్తే పక్కన కూర్చున్నటువంటి పురుష స్వరూపంలో ఉన్నటువంటి దేవత యొక్క శక్తి అని గుర్తు. బ్రహ్మగారి యొక్క శక్తి సరస్వతి, అంటే విద్య, విజ్ఞానము ఆయన యొక్క శక్తి. ఎప్పుడు ఆయన వేదం చదువుతూ ఉంటాడు 4 ముఖాలతోటి. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి లక్ష్మి. అసలు లక్ష్మి లేని వాడు పరిపాలన ఏం చేస్తాడు? లక్ష్మిని ఇవ్వాలి, ఎవరినైనా శిక్షించాలనుకున్నప్పుడు తీసేయాలి. ఈ రెండూ తీయగలడు కాబట్టి విష్ణువు యొక్క శక్తి లక్ష్మి. సర్వలోకములను లయం చేసుకోవాలి, జ్ఞానం ఇచ్చి మోక్షం ఇవ్వాలి. ఇవి చెయ్యాలి కాబట్టి పటుత్వ శక్తి అయినటువంటి అమ్మవారు హ్రీంకార స్వరూపిణిగా హరుని యొక్క ఇల్లాలై ఉంటుంది. ఒకే ఆదిశక్తి 3 రూపాలతో ముగ్గురికి ఇల్లాలి రూపంలో ఉంటుంది. ఉండడానికి కారణం ఏమిటి అంటే అది వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి స్వరూపాలు. శక్తి స్వరూపాల్ని స్త్రీ స్వరూపంగా మనకి చూపిస్తారు. అందుకే ఎప్పుడైనా మధ్యలో ఒక మూర్తి పురుష స్వరూపం ఉండి ఆయన భార్యలు ఉంటే చేతిలో తామర మొగ్గలు పట్టుకుని ఇద్దరూ కూడా మధ్యలో ఉన్న స్వామి వైపుకి తామర మొగ్గ పట్టుకుని ఒరుగుతారు. ఒరిగితే ఆయన ఇల్లాళ్ళు అని గుర్తది. సిద్ధి బుద్ధి ఇద్దరూ పక్కన కూర్చున్నట్లుగా పెట్టారు. నేను అందులో ఏం దోషం పట్టుకోవట్లేదు. అసలు ఇంత వైదికమైన మూర్తిని పెట్టారు, అదే 10,000. ఒక మూర్తిని ఉంచడము అంటే మన ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి అర్హత మనకి లేదు. ఏదో కంప్యూటర్లో మిగిలిపోయిన వస్తువులు, అర్థం బద్ధం లేకుండా సముద్రపటుడు దొరికినటువంటి గవ్వలు, లేకపోతే ఏదో దొరికినటువంటి మోటార్ సైకిల్ స్పేర్ పార్ట్లు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి నేను గణపతి విగ్రహం చేస్తాను అంటే అది లోకంలో అశాంతిని నింపుతుంది. అటువంటి పనులు చేయకూడదు. తెలిసి తెలియని పనులన్నీ చేసి చాలా గొప్పగా చేశాం అనుకోకూడదు. ఉపాసన వేరు, నీ ఉండేటటువంటి తెలివితేటలు వేరు. భగవత్ స్వరూపాన్ని శాస్త్రాలు ఎలా చెప్పాయో ఏ పదార్థంతో చెయ్యాలో దాంతో మాత్రమే చెయ్యాలి తప్ప నీ ఇష్టం వచ్చిన పదార్థాలతో తీసుకొచ్చి భగవన్మూర్తులను ఏర్పాటు చెయ్యకూడదు. చాలా కాలం తర్వాత సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వరూపాన్ని ఇంత అందంగా ఇంత వైదికంగా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ సిద్ధి బుద్ధి ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని మన యందు ప్రసరింప చెయ్యగలిగిన వాడెవరో ఆయన విఘ్నేశ్వరుడు. కాబట్టి అటువంటి విఘ్నేశ్వరుడు యొక్క తత్వమేమి అన్నది ముత్తుస్వామి దీక్షితుల వారు కీర్తనలో చెప్పారు. వాతాపి గణపతిం భజేహం, నేను ఆయనని కీర్తిస్తున్నాను. ఆయన ఏం చేస్తారు? వరప్రదం, ఆయన ఏ వరాలైనా ఇవ్వగలడు. ఆయన శక్తికి లోటు లేదు. ఇది ఇవ్వగలను ఇది ఇవ్వలేను అని అనేటటువంటి వాడు కాడు. ఆయన పూర్ణుడు, ఏదైనా ఇవ్వగలడు. అలా ఇవ్వగలిగినటువంటి వాడు కనుక వరప్రదం. భూతాధి సంసేవిత చరణం భూత భౌతికా ప్రపంచ భరణం. ఆయన భూతాధి సంసేవిత చరణం, ఎంత అద్భుతమైన మాట వేశారో పరబ్రహ్మతత్వంగా. భూతములు అన్న మాటకు అర్థం ఏమిటంటే పంచమహాభూతములు, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. ఇవే బయట బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ 5 ఇక్కడ పిండాండంగా ఉంటాయి. ఆ 5 లేకపోతే బ్రహ్మాండం కాదు, ఆ 5 లేకపోతే పిండాండం కాదు. ఈ 5 కూడా ఎవరి నుండి వచ్చాయి అంటే విఘ్నేశ్వరుడి నుండి వచ్చాయి. కాబట్టి భూతాధి సంసేవిత చరణం, ఆ 5 భూతములు కూడా ఆయన యొక్క పాదములకు నమస్కరించి పూజ చేస్తుంటాయి. భూత భౌతికా ప్రపంచ భరణం, ఆయన ఈ 5 భూతములనే కలిపాడు. ఎక్కడెక్కడ ఎంతంత కలపాలో అంతంత కలిపి ఈ బ్రహ్మాండము నుండి పిండాండములనన్నిటినీ ఏర్పాటు చేశాడు. మీరు చూడండి, లోకంలో ఎన్ని ప్రాణులు ఉంటాయో ఒక్కొక్క ప్రాణిది ఒక్కొక్క లక్షణం. ఇన్ని భూతములను ఉత్పత్తి చేసిన వాడెవరు అంటే పరబ్రహ్మంగా విఘ్నేశ్వరుడే ఉత్పత్తి చేశాడు. అప్పుడు ఆయనే బ్రహ్మ, ఆయనే స్థితికారుడు, ఆయనే లయకారుడు. అందుకే ఆయన విఘ్ననాశకుడైనప్పటికీ కూడా ఆయనకి పేరు పెట్టినప్పుడు విష్ణువు పేరే పెట్టి పిలిచేశారు ఆ శ్లోకంలో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. స్థితికార లక్షణాన్ని చెప్తూ ఆయనే విష్ణువు సర్వవ్యాపకుడు, అంతటా నిండి ఉన్నవాడని చెప్పడం కోసమని విష్ణుం అన్న పేరుతో ఆయన్ని పిలిచారు. కాబట్టి భూతభౌతికా ప్రపంచభరణం, ఈ సమస్త భూతములతో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా ఆయనకి ఒక ఆభరణము వంటిది.
భూతభౌతికా ప్రపంచభరణం వీతరాగిణం. ఆయనకేమి రాగము ద్వేషము రెండూ లేవు. ఆయనకి ప్రత్యేకమైన ప్రేమ లేదు, ఆయనకి ప్రత్యేకమైన కోపము లేదు. అందుకే ఎప్పుడు ప్రసన్నవదనం, లోపల సంతోషంగా ఉంటాడు. కాబట్టే ఆయన ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఆనందంగా ఉంటుంది. అటువంటి వాడు కనుక భూతభౌతికా ప్రపంచభరణం వీతరాగిణం వినుత యోగిణం. ఏ యోగులైనటువంటి వారు ఉంటారో అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి యోగశాస్త్ర భాష్యం. అన్నిటినీ కలిపి ఒకటిగా మార్చుకుంటున్నటువంటి యోగి ఎవరున్నాడో ఆ యోగి వచ్చి నమస్కరించినప్పుడు ఆ యోగి యొక్క కోర్కెలను తీర్చడమే తన యొక్క లక్షణంగా పెట్టుకున్నవాడెవరో వాడిని నేను భజేహం, భజించుచున్నాను. కాబట్టి వీతరాగిణం వినుత యోగిణం విశ్వకారణం, అక్కడ వేశారు ఈ మాట. ఆయన ఈ విశ్వమునకంతటికీ కూడా ఆయనే కారణమయ్యున్నాడు. ఆయన లేనినాడు విశ్వము లేనే లేదు. అసలు యథార్థంగా చెప్పాలి అంటే ఆయనే విశ్వముగా కనపడుతున్నాడు. విశ్వముగా కనపడకపోతే ఆయనే గజాననుడై ఉన్నాడు. అందుకే మీరు చూడండి, విశ్వం అనేటటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క అసలు యథార్థంగా అది ఒక్కటే నామం ఆయనకి. మిగిలిన 999 దానికి వ్యాఖ్యానాలు. విశ్వం ఒక్కటే. విశ్వముగా కనపడుతున్నదేదో అది విశ్వ కారణం. కానీ విశ్వకారణం కనపడకుండా విశ్వం కనబడుతుంటుంది. గాజులు కనబడుతున్నాయి, ఉంగరాలు కనబడుతున్నాయి, కేయూరాలు కనబడుతున్నాయి, మెడలో వేసుకున్న హారాలు కనబడుతున్నాయి, చెవులకు పెట్టుకున్నటువంటి కర్ణాభరణములు కనపడుతున్నాయి, పాదములకు పెట్టుకున్న మంజీరములు కనపడుతున్నాయి. బంగారం కనపట్టలేదంటే బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు. ఆభరణాలు లేకపోయినా బంగారం మాత్రం ముద్ద చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆభరణాలుగా కనపడుతున్నా అసలు ఆభరణాలకి కారణమైనటువంటి బంగారము లేనినాడు ఆభరణములు ఎలా రావో అలా ఈ విశ్వము విశ్వనాథుడైనటువంటి విశ్వకర్త అయినటువంటి విష్ణువైనటువంటి గణపతి లేనినాడు లేనే లేదు. కాబట్టి విశ్వకారణం విఘ్నవారణం. విఘ్నవారణం అంటే విఘ్నములను వారించేటటువంటి వాడు. విఘ్నము అన్న మాటకు అర్థం ఏమిటంటే కార్యహంతి, ఆ పని జరగకుండా చేసేస్తుంది. ఎవరు చేస్తారు? మనం చేసుకున్నటువంటి పాపమే మనకు అడ్డొచ్చి కార్యహంతిగా మారుతుంది. అంటే నేను పుణ్యకార్యం చేద్దాం అనుకున్నాను అనుకోండి, శ్రేయాంసి బహువిఘ్నాని అంటారు. ఓ మంచి పని చేద్దామంటే అది చెయ్యడానికి కావలసినటువంటి పుణ్యం ఏది వాడికి? గతంలో ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఇప్పుడు చెయ్యగలడా పని? ఆ పుణ్యం లేనివాడు అక్కడ కూర్చునేది చెయ్యడం సాధ్యమయ్యేటటువంటిది కాదు. కాబట్టి ఆ పాపం తరువుకొస్తూ ఉంటుంది. తరువుకొచ్చేది అడ్డంగా నిలబడుతుంది. అడ్డంగా నిలబడి ఆ కార్యం చెయ్యనివ్వదు. ఆ కార్యం చెయ్యనివ్వకుండా పరిగెత్తుకొచ్చి అడ్డు నిలబడి కార్యాన్ని పాడు చేస్తున్నటువంటి పాపాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి ఎవరి యందు ఉంటుంది అంటే విఘ్నేశ్వరుడి యందు ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే గరిక ఉంటుంది. గరిక అంటే నిలబడినటువంటిది కాదు, నిలబడితే దర్భ భూమి మీద పాకుతుంది. అసలు నిజానికి ఒక వ్యక్తి యొక్క వంశవృక్షం అంతా ఎక్కడుంటుంది అంటే గరికలోనే ఉంది అని చెప్పింది వేదం. గరికని ఎందుకంత పూజిస్తారు అంటే గరిక చూడండి ఇలా కొంచెం ముందుకెడుతుంది, దాని మొదలు వేళ్ళు దింపుకుంటుంది, ఇంకొంచెం ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు దింపుకుంటుంది, మళ్ళీ ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు దింపుకుంటుంది. మా తాతగారికి మా నాన్నగారు, మా నాన్నగారికి నేను, నాకు నా కొడుకు, నా కొడుక్కి మనవడు, నా మనవడు, నా మనవడికి నా ముని మనవడు, ఇలా వంశం వెళ్ళినట్టు ఒక్కొక్కడు మళ్ళీ తండ్రి స్థానంలోకి ఎడుతుండాలి, తాత స్థానంలోకి ఎడుతుండాలి, ముత్తాత స్థానంలోకి ఎడుతుండాలి. ఆ వేళ్ళు దింపుకుంటుంది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, పిల్లలు క్షేమంగా ఉండాలి అంటే ఓసారి తప్పకుండా ఇంట్లో గరిక ముట్టుకోమని చెప్తారు. నేల మీద పాకుతూ వేళ్ళు ప్రతి కొమ్మకి ఊంచుకునేటటువంటి గరిక ఏది ఉందో అది పరమ పవిత్రం. నేనేదో ఉత్తినే చెప్తున్నానని మీరు అనుకోకండి. కావాలంటే మీరు వేద వ్యాఖ్యానాలు చదవండి. బిడ్డలు లేనటువంటి వాళ్ళు ఆ గరికని కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్లోకాలతో నీటిలో కలిపి తలమించి స్నానం చేస్తారు. స్నానం చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఆ గరికకి ఒక లక్షణం ఉంటుంది, అది ఒక్కసారి చేతితో ముట్టుకుంటే చాలు, అది పాపాన్ని పోగొడుతుంది. పాపాన్ని పోగొట్టగలిగినటువంటి ఆ గరిక శక్తి విఘ్నేశ్వరుడి పాదాల మీద పడితే ఏ పాపం తరువుకొచ్చి మిమ్మల్ని కార్యం పూర్తిగా చెయ్యనివ్వకుండా విఘ్నమన్న పేరుతో వచ్చి కార్యహంతిగా మారుతోందో ఆ పాపాన్ని విరిచెయ్యగలిగినటువంటి శక్తి
విఘ్నేశ్వరుడి పాదముల నుండి ఆ గరిక పోగులోకి ప్రవహిస్తుంది. దాన్ని తీసి తల మీద పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకున్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. వెంట్రుకలున్న చోటే పాపములు పట్టి ఉంటాయి. ధ్వంసమైతే ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు, తర్వాత చేసేటటువంటి శుభకర్మయందు విఘ్నము రాకుండుగాక. విఘ్నేశ్వర ప్రసాదంగా గరిక పోగుని తీసి తల మీద పెట్టుకుంటే ప్రసాదంగా విఘ్నము పోయి మనం ఆ కార్యాన్ని చెయ్యగలుగుతాం. ఆయన పాదముల నుండి అటువంటి శక్తి స్రవిస్తూ ఉంటుంది. కాబట్టి విఘ్నవారణం అన్నారు ముత్తుస్వామి దీక్షితరు వారు. విఘ్నేశ్వర తత్వాన్ని ఎంత ఉపాసన చేశారో మహానుభావుడు. అందుకని విఘ్నవారణం ఆయన ఎటువంటి వాడు అంటే పురాకుంభ సంభవమునివరా ప్రపూజితం. పూర్వం కుంభ సంభవుడైనటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులు ఎవరున్నారో అటువంటి వారందరి చేత పూజింపబడినటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. పురాకుంభ సంభవమునివరా ప్రపూజితం త్రికోణ మధ్యగతం. త్రికోణ మధ్యగతం అంటే మూలాధార చక్రం. మూలాధార చక్రం యొక్క మధ్యలో ఉండేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు. మురారి ప్రముఖాద్యుపాసితం. మురారి అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు వంటి పెద్దల చేత కూడా ఉపాసన చేయబడేటటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు. మూలాధార క్షేత్రాస్థితం. మూలాధార చక్రం అనేటటువంటి క్షేత్రమునందు వసించి ఉంటాడు విఘ్నేశ్వరుడు. అందుకని తిరువారూరు క్షేత్రంలో ఉన్నటువంటి వాతాపి గణపతి దగ్గరికి వెళ్ళి ముత్తుస్వామి దీక్షితరు వారు కూడా కీర్తన చేస్తూ విశ్వకారణం అని కీర్తన చేశారు. అంటే అసలు ఈ విశ్వమునకంతటికీ కూడా కారణమైనటువంటి వారు అదిగో ఆ విఘ్నేశ్వరుడు ఒక్కడే. దీన్ని నిరూపణం చెయ్యడం కోసమని ఈ శ్లోకం ప్రవర రూపంలో చెప్పేటప్పుడు విఘ్నేశ్వర వైభవాన్ని ఆవిష్కరించడానికి మాతామహ మహాశీలం సమంతాత్ అపితామహం. ఆయన సాక్షాత్ మహస్తాత్ అపితామహం. ఆయన తండ్రి వైపు నుంచి చెప్పినప్పుడు తాత లేనివాడు. కారణం జగతాం వందే. అటువంటి విఘ్నేశ్వరుడికి నేను నమస్కరించుచున్నాను. విఘ్నేశ్వరునిలో ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ఆయన చాలా త్వరగా వశుడైపోతాడు. ఆయనంత తొందరగా అనుగ్రహించేటటువంటి లక్షణం ఉన్నవాడు లోకంలో ఎవ్వరూ ఉండడు. ఎంత తొందరగా అనుగ్రహిస్తాడు అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దేవతా స్వరూపానికి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలా నియమ నిబంధనలతోటే కొబ్బరికాయ నైవేద్యం పెడతారు, ఆ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలంటే. కానీ విఘ్నేశ్వరుడి విషయంలో చమత్కారం ఏమిటంటే అది రెండు చెక్కలు అవ్వకూడదు. తీసుకొచ్చి ఎదురుగుండా నిలబడి నేలకి ఢామ్ అని కొబ్బరికాయ కొట్టి ముక్కలైపోయి పిల్లలు వచ్చి ఏరుకు తీసుకెళ్ళిపోతే అది గణపతి పరమ సంతోషంగా నైవేద్యంగా స్వీకరిస్తాడు. అసలు సమంత్రక నైవేద్యం అక్కర్లేదు ఆయనకి. ఒకానొకప్పుడు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాస్వామి వారు చాతుర్మాస్యంలో ఉండి విఘ్నేశ్వరుడి గుడికెడుతున్నారు. గుడికెడుతుంటే ఎవరో తీసుకొచ్చి గుడి ముందు కొబ్బరికాయ కొట్టారు. ఎక్కడో ఆడుకుంటున్న పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ కొబ్బరి ముక్కలు ఏరుకుంటున్నారు. ఆ ఏరుకోవడంలో మహాస్వామి వారిని ముట్టుకోబోయారు. వాళ్ళు ముట్టుకోపోతే పక్కనున్న శిష్యులు అదిలించారు, విరే 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 స్వామి మీద పడతారా ఏమిరా అని. అంటే అందులో ఒక పిల్లవాడు లేచి అన్నాడు, విఘ్నేశ్వరుడు మా కులదైవం, మేము ఆయన సొత్తు, ఆయన ప్రసాదం తినాలి, మహాస్వామి కాదు, ఎవరడ్డొచ్చినా అంతే, మాది హక్కు అది అన్నాడు. మహాస్వామి శిష్యుల్ని పిలిచన్నారు. వాడు చెప్పింది యథార్థం. వాళ్ళకి మనం కూడా అడ్డెళ్ళకూడదు. కొబ్బరికాయ కింద కొడితే వాళ్ళు తీసుకుంటే విఘ్నేశ్వరుడికే దక్కుతుంది అది. కాబట్టి అలాగే కొట్టాలి కొబ్బరికాయ. కాబట్టి వాళ్ళకి అడ్డెళ్ళకండి అన్నారు. అంత తొందరగా అనుగ్రహించేటటువంటి లక్షణం ఉన్నవాడు. మిగిలినటువంటి దేవతా స్వరూపాలకి ఆగమం ప్రకారం దేవాలయం కట్టాలనే నిబంధన ఉంది. విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఒక గది కట్టి గదిలో విఘ్నేశ్వరుణ్ణి పెట్టచ్చు. అది కూడా కాదు, అసలు ఒక చెట్టు కింద విఘ్నేశ్వరుణ్ణి జంటనాగుల రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుణ్ణి ప్రతిష్ఠ చేస్తారు. ద్రవిడ దేశంలో చాలా ఎక్కువ. శిశిర ఋతువులో పైనున్న ఆకులు రాలి ఆయన మీద పడితే దాన్ని ఆయన పూజగా స్వీకరించేస్తుంటాడు. సూర్యకిరణాలు చంద్రకిరణాలు పడితే పొంగిపోతూ ఉంటాడు. అంతలా కూర్చునేటటువంటి లక్షణం ఉన్నవాడు, అంత తేలికగా అనుగ్రహించేటటువంటి వాడు మహానుభావుడైనటువంటి విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఏమీ తెలియని తనమని చెప్పినప్పుడు ఇద్దరిని చెప్తారు. ఒకటి ఆడవాళ్ళు, రెండు పిల్లలు. ఇంటి పట్టున ఉండి ఎన్నో కార్యాలు చేస్తారు కాబట్టి వాళ్ళకంత పెద్ద పరిజ్ఞానం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అమాయకత్వం కింద చెప్తారు.
ఆడవారిని చిన్నపిల్లల్ని వీళ్ళిద్దరినీ అనుగ్రహించడంలో సిద్ధహస్తుడెవరు అంటే విఘ్నేశ్వరుడే. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో అవ్వయార్ కథలని చెప్పుకుంటూ ఉంటారు. అవ్వయార్ని అనుగ్రహించినటువంటి స్వరూపం విఘ్నేశ్వరుడే. ఆవిడ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటుంటే చేరరాజు సుందరమూర్తి వచ్చారు. మా దగ్గర దివ్యమైన అశ్వాలు ఉన్నాయి, మేము ఆ గుర్రాలు ఎక్కి కైలాసానికి ఎడుతున్నాం, నువ్వు రా అవ్వా అని నెక్కించుకెడతా ఉన్నారు. నాకు కైలాసానికి వెళ్ళకపోయినా పర్వాలేదురా అబ్బాయి, నేను ఇక్కడ కూర్చుని విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటాను. వాళ్ళకి చిరాకు వచ్చి అన్నారు, అయితే మేము ఉండం, మేము వెళ్ళిపోతున్నాం, నీ కర్మ ఎప్పుడొస్తావో రా అని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బయటికి వచ్చి చూసింది పూజ పూర్తి చేసి. ఇద్దరు వెళ్ళిపోయారమ్మా లేరన్నారు. ఆవిడ మళ్ళీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, వాళ్ళిద్దరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మనస్ఫూర్తిగా నీకు పూజ చెయ్యాలని నేను కూర్చుండిపోయాను, నేను ఎలా వెళ్ళాలి కైలాసానికి అని అడిగింది. ఆవిడ పూజ చేస్తున్న మూర్తిలోంచి తొండం బయటికి వచ్చి ఆ అవ్వయార్ని ఇలా పట్టుకొని ఒక్కసారి తొండంతో ఇలా అన్నాడు. వెళ్ళి కైలాసంలో శివుడి ముందు కూర్చుంది. వెనక చేరరాజు సుందరమూర్తి వెళ్ళారు. వాళ్ళు తెల్లబోయారు అవ్వయార్ని చూసి. అవ్వయార్ని అంత అనుగ్రహించింది విఘ్నేశ్వర స్వరూపం. సరే, అసలు పిల్లలు అత్యంత ఇష్టపడేటటువంటి దేవతా స్వరూపాలు రెండే. ఒకటి విఘ్నేశ్వర స్వరూపం, ఒకటి హనుమ యొక్క స్వరూపం. ఈ రెండు స్వరూపాల్ని కూడా విశేషంగా ఇష్టపడతారు అందరూ కూడా. అంత గొప్ప లక్షణం ఉన్నటువంటి వాడు. అటువంటి అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన విఘ్నేశ్వరుడు ఎవడున్నారో ఆయనకి నేను నమస్కరించుచున్నాను. మిగిలినటువంటి దేవతలకి ఆరాధన చేస్తే అబ్బో చాలా పెద్ద పెద్ద కల్పాలు ఉంటాయి, మన ఇష్టం వచ్చినట్టు మనం పూజలు చేస్తామంటే కుదరదు. కానీ విఘ్నేశ్వరుడి విషయంలో అత్యంత తేలికైనటువంటి పూజ. ఆయన దగ్గరికి వెళ్ళి వేళ్ళు ఇలా మడిచి చివర ఈ మధ్యలో ఉండేటటువంటి వాటితోటి ఇలా 3 సార్లు కొట్టుకుంటే ఆయన మురిసిపోతాడు. ఎందుకని అలా కొట్టుకోవడం అంటే మురిసిపోతాడంటారేమో, ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి కొట్టుకున్నాడు ఆయన దగ్గర. అలా ద్రవిడ దేశానికి నీళ్లు లేవు, నీళ్లు లేకుండా ఎండిపోయి దాహార్తితో కేకలేస్తుండేది. మంత్రజలాల్ని కమండలంలో పెట్టుకుని అగస్త్య మహర్షి కూర్చున్నారు పర్వత శిఖరం మీద. కూర్చుని ఉంటే చూశాడు వినాయకుడు. వాళ్ళు పిళ్ళయార్ పిళ్ళయార్ అని పెద్ద కొడుకు గారు అని వాడవాడలా విఘ్నేశ్వరుడి గుడి కట్టి పూజిస్తారు. అయ్యో పాపం, వీళ్ళకి నీళ్లు లేవు, వీళ్ళని అనుగ్రహించాలి, అగస్త్యుని యొక్క మంత్రపూరితమైన కలశ ఒలికిపోతే నదిగా మారుతుందని వెంటనే వాళ్ళని రక్షించడం కోసమని చెప్పి ఓ చిన్న పిల్లాడి రూపంలో వెళ్ళి ఇలా కిందకి తోసేశాడు. కిందకి తోసేయగానే కమండలంలో ఉన్న నీళ్లు కావేరీ నది అయి ప్రవహించేవి. అగస్త్యుడి యొక్క కమండలంలో ఉన్న నీళ్లు కావేరీ నది ప్రవహించాయి. ప్రవహిస్తే ఎవడరా పిల్లాడు నా కమండలంలో ఉన్న నీళ్లు పడగొట్టేశాడని చెప్పి అగస్త్యుల వారు కొంచెం పొట్టిగా ఉంటారు. ఈ చిన్న పిల్లాడి వెంట పరిగెత్తారు. పరిగెత్తి ఆయన విఘ్నేశ్వర రూపాన్ని పొంది నించుండిపోయాడు. నించుండిపోతే అగస్త్యుడు చూసి, అయ్య బాబోయ్, మహానుభావుడు విఘ్నేశ్వరుడా, కావేరీని అనుగ్రహించడానికి నా మంత్రకమండలాన్ని పడగొట్టాడా అని క్షమార్పణ చెప్పడానికి వెంటనే ఇలా కొట్టుకున్నాడు 3 మాటలు. అప్పటి నుంచి వరం ఇచ్చాడు, ఎవరు ఏ దోషం చేసినా నా దగ్గరికి వచ్చి 3 మాటలు కొట్టుకుంటే వాళ్ళ యొక్క పాపాలు తీసేస్తానన్నాడు. అంతటి సులభుడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క 3 గుంజీలు తీస్తే చాలు పరవశించిపోతాడు. ఈ ఎడం చెయ్యి ఇలా పెట్టి కుడి చెయ్యి దాని మీద పెట్టి 2 చెవులు పట్టుకుని ఒక్క 3 గుంజీలు తీస్తే చాలు పొంగిపోతాట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం అని అడిగారు. మరుగన్ మరుమగన్ అని ద్రవిడ దేశంలో పిలుస్తుంటారు. మురుగన్ మరుమగన్ అని. మురుగన్ అంటే సుబ్రహ్మణ్యుడు, మరుమగన్ అంటే మేనల్లుడు అల్లుడు. సుబ్రహ్మణ్యుడిని విష్ణువు యొక్క కూతురు వల్లి దేవసేనకి ఇచ్చి పెళ్లి చేశారు. అందుకని శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి ఆ లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడికి అత్తయ్య. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క చెల్లెలు పార్వతీదేవి, నారాయణి నారాయణ. అందుకే విష్ణువు నలుపు, పార్వతీదేవి నలుపు. మరి విఘ్నేశ్వరుడు పార్వతీదేవి యొక్క కుమారుడు కనుక శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు అవుతాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు. ఓసారి ఎందుకో వైకుంఠానికి తీసుకెళ్ళాడు. మేనల్లుడు కదూ, సంతోషంగా తీసుకెళ్ళి అక్కడ సుదర్శన చక్రం పెట్టుకున్నాడు. ఇదేమిటో బాగుందని తీసి తొండంలో కింద పెట్టి మింగేశాడు ఆయన. అయ్యబాబో, ఇది శత్రు సంహారకమైనటువంటి సుదర్శన చక్రం రా, దీన్ని మింగేశాడు పిల్లాడని ఎలా బయటికి తెప్పించాలో అర్థం కాక విష్ణువు మొట్టమొదట ఆ పిల్లాడి ముందు ఇలా చెవులు పట్టుకుని గుంజీలు తీశారు. గుంజీలు తీస్తే మామయ్య అదేమిటి అంత విచిత్రంగా కిందకి మీదకి ఊగుతున్నామని పడి పకపకా నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి లోపల ఉన్న సుదర్శన చక్రాన్ని పైకి కక్కాడు. పైకి కక్కడానికి విష్ణువుకి సాధనంగా ఆనాడు గుంజీలు తీశాడు కనుక ఎవరు గుంజీలు తీస్తారో వాళ్ళని చూసి సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటాడు.
ఇప్పటికీ మీరు పాండిచేరి వెడితే పాండిచేరి రోడ్డు అంతా కూడా గుంజీలు తీస్తూనే కనపడతారు మీకు. విఘ్నేశ్వరుడి యొక్క పూజ అంత తేలిక. ఆయనకి ఏం అక్కర్లేదు, కాస్త ఒక్క గరికపోగు తీసుకెళ్ళి ఆయన పాదాల మీద వేస్తే చాలు, పరమ ప్రసన్నుడవుతాడు. ఒక గరికపోగు భక్తితో తెచ్చిన పాదాల మీద పెట్టరా అంటే మానే 1500 కేజీల లడ్డూ తీసుకొచ్చి క్రేన్తో నీ చేతిలో పెడతానంటే ఎవడేం చెప్పగలడు? ఒక్క గరికపోగు పెట్టరా అని ఆయన అంటున్నాడు. ఆయన చెప్పిన పని చేయడం నేర్చుకుంటే అందరం తరిస్తాం. కాబట్టి కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. కంఠానికి పై భాగంలో వారణం. వారణం అంటే ఏనుగు. ఆ ఏనుగు యొక్క ముఖం పైన ఉన్నవాడు. మిగిలినటువంటి శరీరం అంతా నరుడి యొక్క శరీరం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఏనుగుకి ఒక లక్షణం ఉంది. ప్రధానంగా ఏనుగు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే దాని బుద్ధి బలం. చాలా విశేషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ప్రాణులలో ఏనుగు ఒకటి. అందుకే విఘ్నేశ్వరుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఈ దేశానికి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఆయన రక్షణ చేశాడో మహానుభావుడు. అసలు ఈ దేశం పూజామందిరం ప్రపంచానికి అంతటికీ కూడా. ఇక్కడ దీన్ని పూజామందిరంగా ఉంచుకుంటే ఇక్కడ చేసేటటువంటి ఆరాధన, ఇక్కడ చేసేటటువంటి తపస్సు, ఇక్కడ చేసేటటువంటి ఉపాసన వలన ప్రపంచమంతా కూడా సౌఖ్యంగా ఉంటుంది. ఇంట్లో పవిత్రమైనటువంటి పంచాయతనం ఎక్కడుండాలి? పూజామందిరంలో ఉంటుంది. పూజామందిరంలోకి వెళ్ళి యజమాని కూర్చుని చేసినటువంటి పూజ చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మిగిలిన గదులన్నిటిలో ఉండవలసిన ఐశ్వర్యము, ఉండవలసిన వాళ్ళు ఉండి యజమాని శాంతిగా ఉంటాడు. ప్రపంచానికంతటికీ పూజామందిరం భారతదేశం. ఇటువంటి భారతదేశంలో ఉండవలసినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపాలు దేశపు ఎల్లలు దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఇది పూజామందిరం, కర్మభూమి, ఇది దాటి వెళ్ళకూడదని ఇక్కడ ఉంచినటువంటి వాడు విఘ్నేశ్వరుడే. ఒకానొకప్పుడు రావణాసురుడు పరమశివుని యొక్క ఆత్మలింగాన్ని తీసుకెళ్ళిపోతుంటే గోకర్ణం దాకా వచ్చేసరికి సంధ్యావందనం చేసుకునే వేళ అయింది. దీన్ని పట్టుకునే పిల్లవాడు ఎవరైనా దొరికితే బాగుండు అనుకుంటే ఓ చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి 3 మార్లు పిలుస్తాను, నాకు బరువు అనిపిస్తే రాకపోతే కింద పెట్టేస్తానన్నాడు. ఆ లింగం కింద పెడితే ఇక కదలదు. అలాగే వచ్చేస్తానని వెళ్ళి స్నానం చేసి అర్ఘ్యం ఇస్తుంటే ఇక తను కదలలేడు కదా అని అప్పుడు అరిచాడు, రావణ 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 అని. 3 మాటలు అయిపోయింది, నువ్వు రాలేదని కింద పెట్టేశాడు. విఘ్నేశ్వరుడు కింద పెట్టేశాడు కాబట్టి పరమశివుని యొక్క ఆత్మలింగం భారతదేశపు ఎల్లలు దాటకుండా గోకర్ణ క్షేత్రంలో మనకి దక్కింది. అలాగే ఒకనాడు రామచంద్రమూర్తి యొక్క ఆరాధన సంపుటంలో ఉన్నటువంటి రంగనాథ స్వామిని రాక్షసుడైనటువంటి విభీషణుడు ఎంత ధర్మాత్ముడైనా ఆయన తీసుకుని వెళ్ళిపోతూ ఇక దక్షిణ సముద్రాన్ని దాటి కాంచనలంకకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు కావేరీ నది ఒడ్డుకి వెళ్ళేటప్పటికీ ఉభయ కావేరి అంటారు. అక్కడ రాక్ఫోర్ట్ దేవాలయం మీదకెక్కి చూస్తే అక్కడ కావేరీ చీలి కనపడుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి రంగనాథ స్వామి మూర్తి భారతదేశం దాటి వెళ్ళిపోకుండా మళ్ళీ పిల్లవాడి రూపంలో వెళ్ళి రంగనాథ స్వామిని చేతిలో పట్టుకొని పిలిచేటప్పటికి రాలేదని 3 మాటలు పిలిచేటప్పటికి రాలేదన్న నెపంతో విగ్రహాన్ని అక్కడికి పెట్టేసినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. విభీషణుడు ఊరుకున్నాడు కానీ రావణాసురుడు ఊరుకోలేదు. ఎంత పని చేశావు రా పిల్లాడా, శివలింగాన్ని ఇక్కడ పెట్టేశామని నెత్తి మీద ఒక్క ముట్టిగా కొట్టాడు. కొడితే అంత విఘ్నేశ్వరుడి తలకాయకి బొప్పి కట్టి చిన్న సొట్ట పడింది. ఆ చిన్న సొట్ట పడినటువంటి విఘ్నేశ్వర మూర్తి మీకు ఇప్పటికీ గోకర్ణంలో ఉంటుంది. గోకర్ణ క్షేత్రంలో మీరు ఆ విఘ్నేశ్వర దేవాలయ దర్శనానికి వెళ్ళి తల మీద కొంచెం చేయి పెట్టిలా తడిమి చూస్తే చిన్న గుంతలా కనపడుతుంది. ఏమిటండి అది అని అడిగారు అనుకోండి, అభిషేకం చేస్తే అందులో నీళ్లు నించుంటాయి, చిన్న బట్ట పెట్టి ఒత్తుతూ ఉంటారు. రావణాసురుడు మొట్టికాయ కొడితే చిన్న సొట్టబడిందండి అంటాడు. మహానుభావుడు రంగనాథ స్వామిని అలాగే ఆ గోకర్ణంలో ఉండవలసినటువంటి ఆత్మలింగాన్ని రెండిటినీ అక్కడే ఉంచి భారతదేశపు ఎల్లలు దాటకుండా ఆపి భారతదేశం కర్మభూమి పూజామందిరము అని దీని యొక్క వైశిష్ట్యాన్ని పవిత్రతని మరింత పెంచినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపము ఆ విఘ్నేశ్వరుడి యొక్క స్వరూపం. అందుకే పైన ఆ కంఠాదుపరివారణం, కంఠం పైకి వచ్చేటప్పటికి గజముఖంతో ఉంటాడాయన. గజముఖము అంటే ఏదో సామాన్యమైన ముఖము అని అనుకోకండి. గజ అనేటటువంటి మాటకి ఒక లక్షణం ఉంది. గ అంటే గతి,
జ అంటే జన్మ. మనం ఏ మార్గంలో నడుస్తున్నామన్న దాన్ని బట్టే మనకి జన్మలు ఉంటాయి. ధార్మికమైన మార్గంలో నడిచిన వాడు ఎక్కువ జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా పరమేశ్వరుని యందు కలిసిపోతాడు. ఎవరు సక్రమమైన మార్గంలో భగవద్భక్తితో ధార్మికమైన మార్గంలో నడవడో వాడు కొన్ని కోట్ల జన్మలు వెన్నుపాం అడ్డంగా ఉండేటటువంటి తిరియక్కుగా మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. అటువంటి గతి తప్పుతున్న వాళ్ళందరినీ కూడా తాను తనకి నమస్కరించినంత మాత్రం చేత వినాయకుడై నడిపిస్తాడు. ఆ నడిపించే లక్షణం ఉన్నవాడు కాబట్టి గజ అంటే ఎవరు ఆయన యొక్క పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళ యొక్క గతి జన్మరాహిత్యం వైపుకి తీసుకెడతాడు. వాళ్ళ జన్మకి సార్థక్యాన్ని కల్పిస్తాడు. అలా ఇవ్వగలిగినటువంటి విశిష్టమైన నాయకుడు. వినాయక అంటే విశిష్టమైన నాయక కాదు, వినాయక తన మీద వేరొక నాయకుడు లేనివాడు, తానే సర్వోత్కృష్టమై చాలా గొప్పదైనటువంటి నాయకత్వ పదవిలో ఉన్నటువంటి వాడు. 2 కారణముల చేత వినాయక అనేటటువంటి పేరుతో పిలవబడుతూ మన యొక్క గతిని జన్మరాహిత్యం వైపుకు తీసుకెళ్ళగలిగినటువంటి వాడు కనుక గజముఖుడై ఉంటాడు. గజముఖుడైన వాడికి మూషికము కిందన వాహనంగా ఉంటుంది. అది ఏనుగు యొక్క ముఖానికి కింద ఎలుకకి సంబంధం. ఆ రెండిని కలిపి విచారణ చెయ్యాలి ఎప్పుడు. సంస్కృతంలో మూషికము అన్న మాటకు అర్థం ఏమిటంటే దొంగ బుద్ధి కలిగినది అని. అసలు దాని బుద్ధిలో ఇంకో ఆలోచన ఉండదు, ఎప్పుడూ దొంగతనమే. ఎలుక దేనికి ప్రసిద్ధి అంటే దొంగతనానికి ప్రసిద్ధి. దాని జీవితం మొత్తం మీద దానికి దొరతనం ఉండదు, ఎప్పుడూ దొంగతనమే. ఎక్కడ చేరిందో అక్కడే దొంగతనం చేస్తుంది. సాధారణంగా ఇళ్లల్లో ఉంటుంది. ఇళ్లల్లో ఉండి ఇంటి యజమానికి తెలియకుండా ఎత్తుకుపోతుంది. మీరు చూడండి, అలా అలా వచ్చి ఇలా ముఖం కదిపి ఇలా చూసి చటుక్కుని వచ్చి అక్కడ ఉన్న చిన్న గిన్నో చెంచాయో పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. పట్టుకెళ్ళిపోయి కింద కలువులో పెట్టి దాస్తూ ఉంటుంది. దొంగలు పూర్వం, ఇప్పుడంటే దొంగలకు కూడా తెలివి మీరిపోయారు, కానీ పూర్వం దొంగలు భూమిని తవ్వి అందులోనే దాచిపెడుతుండేవారన్నీ. గొయ్యి తీసి ఆ గోతి కన్నంలో దాచుకోవడం ఎలుకకి అలవాటు. అందుకే సంస్కృతంలో మూషికము అంటే ఏమిటంటే దొంగ బుద్ధి కలిగినది. దొంగ బుద్ధి అని దేనికి పేరంటే అన్నీ భగవంతుడివి. అన్నీ భగవంతుడివైతే నావి అనడమే దొంగ బుద్ధి. ఈ శరీరానికి చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అని 7 పదార్థాలు ఉన్నాయి. ఇందులో మహానుభావుడు ఎంత గొప్పగా కప్పాడో చర్మాన్ని. మీరు ఇంత చిన్న మూట కట్టాలి అంటే ఓ జేబురుమాల్లో కట్టచ్చు. అదే జేబురుమాల్లోకి చాలా పదార్థం వేసి బాగా లాగారనుకోండి, చిరిగిపోతుంది. నేను చంటితనంలో ఉన్నప్పుడు చర్మం ఇంతే. నేను పెద్దవాడిని అయిపోయి 6 అడుగుల ఎత్తు వచ్చేసిన తర్వాత కొత్తగా చర్మాన్ని నేను తీసుకొచ్చి ఎవరు అంటించలేదు. ఆ చర్మమే ఎంత పొడుగు పెరుగుతుంటే అంతవరకు సాగుతూ వస్తుంది. అలాగా అదే చర్మం నేను జరని పొందినప్పుడు, వృద్ధాప్యం బాగా పొందేస్తే ముడతలు పడిపోయి కుంచుకుపోతుంది మళ్ళీ. ఇలా చెయ్యగలిగినటువంటి వాడు, ఇవన్నీ ఇచ్చినవాడు పరమేశ్వరుడు. ఓ పంట పండించినవాడు ఆయన, లోపల రక్తాన్ని తిప్పుతున్నవాడు ఆయన, గుండె కొట్టుకునేట్టు చేస్తున్నవాడు ఆయన, మూత్రపిండాలు పనిచేసేటట్టు చేస్తున్నవాడు ఆయన, అవయవాలన్నీ సమానంగా ఉండేటట్టుగా పెరిగేటట్టు చేస్తున్నవాడు ఆయన. అన్నీ ఆయన చేస్తే నేను నాది అంటాం. దొంగ బుద్ధి కాదు. ఇప్పుడు ఎలక ఎక్కడో లేదు, మనం ఎలక. మీరు ఒకవేళ మీరు ప్రాజ్ఞులు, మీరు మహాత్ములు, పుణ్యాత్ములు, మిమ్మల్ని ఎందుకు అనాలి? నేను ఎలక. కాబట్టి నేను ఎలకనైతే ఎప్పుడు నేను ధన్యుణ్ణయ్యాను, నింజుడను. దొంగ బుద్ధి ఉన్నవాడు నింజుడు, వాడు నిందింపబడతాడు. కానీ అనింజుడు నింద పడనివాడయ్యాడు. ఎందువల్ల అయ్యాడు? ఒకటే కారణానికి అనింజుడైపోయాడు. ఏమిటా కారణం? ఎంత దొంగ బుద్ధితో ఉండేవాడో ఇప్పుడు అంత ప్రేమైక మూర్తిగా మారిపోయాడు. అంత ప్రేమతో బతుకుతున్నాడు అందరి పట్ల. పూర్వం తను దాచుకునేవాడు దొంగతనంతో. ఇప్పుడు అంటున్నాడు, ఇది మనందరిదీనయా, పరమేశ్వరుడు ఇచ్చింది, తినండని ప్రసాద రూపంలో పంచిపెట్టేస్తున్నాడు. పంచిపెడుతూ అందరిలో భగవంతుణ్ణి చూస్తున్నాడు. అందుకే ఆయనకి శత్రువు అన్న మాట లేదు అసలు. ఆయనకి అందరూ మిత్రులే. ఒకవేళ ఆయనకి కిట్టని పని ఎవడైనా చేస్తే అమాయకత్వంతో చేసిన వాడే తప్ప కావాలని చేసినవాడు కాదు. అది పరిణతి. ఆ పరిణతిని పొందేశాడు. కాబట్టి అనింజుడు ఇప్పుడు అంతటా భగవత్తత్వాన్ని చూస్తున్నాడు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. ఇప్పుడు ఆ ఎలక ఎందుకంత పూజనీయమైంది? అది వహించింది, వాహనమైంది, విఘ్నేశ్వరుణ్ణి గుండెల్లో పెట్టుకుంది.
ఆ లోపల పెట్టుకోవడాన్ని వహించి ఉన్నాడు అంటారు. అది వాహనమైంది, విఘ్నేశ్వరుణ్ణి ఎక్కించుకు తిరుగుతోంది. విఘ్నేశ్వరుడు దాని మీద ఎక్కలేదు, అది మోసింది. అంటే ఇంతకుముందు నేను దాచుకోవాలనుకున్నప్పుడు నిందింపబడిన వాణ్ణి, చిన్నవాణ్ణి 10 మందికి పెట్టడం వచ్చిన నాడు త్యాగేనైకే అమృతత్వమానసహు, త్యాగము చేత అమృతత్వాన్ని పొంది మేరు పర్వతం అంతా ఎదిగిపోయాడు. ఇప్పుడు అనింజుడయ్యాడు. నింద కలిగినటువంటి వాణ్ణి, నిందతో బతుకుతున్న వాణ్ణి అనింజుడిగా మార్చగలిగిన వాడెవరంటే గజముఖం ఉన్నవాడు. ఆ గజముఖం ఉన్నవాడి పాదములు పట్టుకుంటే గతిని నిర్ణయించి జన్మరాహిత్యం వైపుకి తీసుకెళ్ళి మూషికాన్ని అనింజుడిగా చేసి తనకి వాహనంగా చేసుకోగలడు, లేదా వాహనంగా నిలబడగలిగినటువంటి శక్తిని కటాక్షించగలడు. ఇది చెప్పడానికి కంఠాదు పరివారణం, కంఠము మీద ఏనుగు యొక్క ముఖమున్నవాడు కాదు. పొద్దున్నే నిద్ర లేచి ఒక్కసారి చూస్తే చాలు లక్ష్మీ కటాక్షం. ఏనుగు ముఖం లక్ష్మీస్థానం, అందుకని ఏనుగు ముఖం వంక చూస్తే చాలు లక్ష్మి లభిస్తుంది. కాబట్టి లక్ష్మీప్రదమైనటువంటి ముఖమున్నవాడు కాదు. అసలు లోకంలో అన్ని ముఖాలలోకి మంచి ముఖం ఏది అంటే సభ్యత, సంస్కారం ఉన్న ముఖము. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడనిది, పెద్దలతో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడితే నా నోటిలో ఉన్న లాలాజనపు తుంపరలు అవతల వారి మీద పడతాయని ఎవరు చేతిని అడ్డు పెట్టుకుని మాట్లాడతారో వారు సంస్కారం ఉన్నవారు. అటువంటప్పుడు మహానుభావుడైనటువంటి ఏనుగు అదొక్కటే ఒక పని చేస్తుంది. మీరు చూడండి, నోటికి అడ్డంగా దానికి తొండ ఉంటుంది, తొండమే దానికి చెయ్యి. ఆ చేతిని అడ్డం పెట్టుకుంటుంది, అంటే ఎప్పుడు నోటికి అడ్డం పెట్టుకుంటుంది. అది ద్వైపం. అది లోపలికి పుచ్చుకోవాలంటే 2 అంచెల్లో పుచ్చుకుంటుంది. మనుష్యుడవా లోకంలో ఉత్కృష్టమైన ప్రాణి అని నిర్ణయం చెయ్యాలంటే ఎలా నిర్ణయం చేస్తారు అంటే వేదం నిర్వచనం చెప్పింది. 2 అంచెల మీద తినే ప్రాణులు ఏవున్నాయో అవన్నీ ఉత్కృష్ట ప్రాణులని గుర్తు. ఏనుగు, కోతి, మనుష్యుడు ఇవి ఒక్క ఉదుటున తినవు. కుక్కుందనుకోండి పరిగెత్తుకెళ్ళి నోటితో కరుచుకు తింటుంది. కోతి ఉందనుకోండి చేత్తో తీసి నోట్లో పెట్టుకుంటుంది, 2 అంచెల్లో తింటుంది. ఏనుగు ఉందనుకోండి తొండంతో పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటుంది. మనుష్యుడు చేత్తో పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటాడు, ద్వైపం అంటారు. ఏనుగు పుచ్చుకుంటే 2 అంచెల్లో పుచ్చుకుంటుంది, ఇచ్చేస్తే ఒక్క ఊపులో ఇచ్చేస్తుంది, అంటే తొండంతో తీసి ఇచ్చేస్తుంది తప్ప 2 అంచెలు ఉండవు. పుచ్చుకుంటే ఆలోచన, ఇచ్చే ముందు ఆలోచన ఉన్నది, ఇచ్చేస్తుంది. అందుకని గజముఖము ఉత్కృష్టమైనటువంటి ముఖము కాదు. ఏనుగు ముఖం ఎందుకు గొప్ప ముఖమైందంటే ఏనుగు ముఖంలోనే చెవులు ఉంటాయి. ఆ చెవులు గజతాళం అంటారు. ఏనుగు చెవులు అంతలా ఊపుతుంది. ఆ ఊపడం కాదు, దానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ ఒక్క విఘ్నేశ్వరుడు యొక్క చెవులకే ఆభరణాలు పెట్టరు, మిగిలిన అందరు దేవతలకే కర్ణాభరణాలు పెడతారు. ఆయన వింటున్నాడని మీకు బాగా అర్థం అవుతుంది, చెవులు ఊపుతూ మరీ వింటూ ఉంటాడు. అందుకే ఆయన ముఖం చూసేటప్పటికే మన కష్టం వినేవాడు ఉన్నాడు రా అని ధైర్యం కలుగుతుంది. అందుకని సుముఖం, మంచి ముఖం ఉన్నటువంటి వాడు. కంఠాదు పరివారణం కాదు. అసలు రహస్యం అక్కడే ఒక రాక్షసుడు తిరుగుతుండేవాడు కైలాస పర్వత ప్రాంతంలో. ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేసి వరమడిగాడు. స్త్రీ పురుష సంభోగము వలన పుట్టనటువంటి వాడు, ఏనుగు యొక్క ముఖమున్నవాడే నన్ను చంపాలని అడిగాడు. ఎందుకని ఆయన గజముఖాసురుడు, అది ఏనుగు రూపంలో ఉండేవాడు ఆ రాక్షసుడు. అందుకని ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో అయితే చచ్చిపోతాను, ఆ వచ్చినటువంటి వాడు స్త్రీ పురుష సంభోగం వల్ల పుట్టినవాడు కాకూడదన్నాడు. అందుకే లోకానికి రక్షకులు కనుక పార్వతీ పరమేశ్వరులు లోకాల్ని కాపాడడానికి పార్వతీదేవి తన ఒంటికున్నటువంటి పసుపుని నలుగుగా తీసి విఘ్నేశ్వరుణ్ణి పెట్టింది. మీరు ఏ దేవతని పూజ చెయ్యాలన్నా 2 మార్గాలు ఉంటాయి. ఒకటి దేవత యొక్క మూర్తి ఉండాలి, 2 అక్కడ ఏదైనా మీరు పూర్ణ కలశ పెట్టాలి.